వ్యూవర్స్, నేను మినిలిమా. వెల్కమ్ టు వాహిని మీడియా. సో మరి రైట్ నుండి మన సరస్వతి పార్క్ మరి వెంకటేశ్వర థియేటర్ దగ్గర ఉన్నాండి. సో ఇక్కడైతే మరి ఒక వైన్ షాప్ దగ్గరికి వచ్చేసాము. సో మరి సీఎం జగన్ మరి సీఎం అయిన తర్వాత మరి నవరత్నాలలో భాగం మరి మద్యపాన నిషేధం అని చెప్పేసి అన్నారు. సో మరి చాలా వరకు మరి గవర్నమెంటే మరి లిక్కర్ బ్రాండ్స్ అన్ని కూడా మరి ఇక్కడ అమలు చేయడం జరిగింది. సో చాలా వరకు బ్రాండ్స్ తీసుకొని వచ్చారు. సో వీటి కాస్ట్ అనేది మరి చాలా వరకు పెరిగింది అని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం. ఇక మరి క్వాలిటీ కూడా చాలా తగ్గింది అని చెప్పేసి సో చాలా మంది అంటున్నారు. సో అసలు ఇంతకీ అసలు ఎలా ఉన్నది, అసలు వైన్ కాస్ట్ అనేది ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇక క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలుసుకుందాం. ఇంకా అదే కాకుండా మరి 3 రాజధానుల గురించి అసలు వీళ్ళేం చెప్తారో కూడా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఫాలో చెప్పండి మేడం. నా పేరు పస్తాం శంకర్ మేడం. శ్రీను. మీకు వైన్ అలవాటు ఉన్నదా? అలవాటు ఉంది మేడం. సో ఎలా ఉన్నది ప్రెసెంట్ క్వాలిటీ? అది పర్వాలేదు మేడం, బాగుంది. చాలా రేట్లు ఎక్కువ మేడం. మా దాంట్లో కష్టపడడం లేబర్కి ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మేము 500 రూపాయలు కూలికి వెళ్తున్నాము, వీళ్ళేమో 300 రూపాయలు అయిపోతుంది. ఇంటికే డెవలప్ అవుతున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది. ఒకప్పుడైతే 200 రూపాయలు కూలి అయినా సరే 100 రూపాయలు మందు కొనుక్కొని ఇంటికి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 500 రూపాయలు కూలి అయినా సరే ఇంటికే డెవలప్ అవుతున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. అదొకటి బ్రాండ్ మందు కూడా చాలా డెలికేట్ మందు, బ్రాండ్ లేదు, ఓసి ఉండదు, ఏటేటి చెత్త భూమి అంటారు, అది అంటారు, ఇది చాలా వేస్ట్ మందులు మేడం. నేను తాగే నేను తాగే బ్రాండు జస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మెన్షన్ హౌస్ బ్రాండు తాగుతున్నాను. అప్పటి నుంచి అది ఇప్పుడు జస్ట్ మొన్న రేటు పెంచారు, అంతే ప్రైస్. దాన్ని అన్ని వేరుతున్నాయి, దాన్ని కూడా రేటు పెంచారు. దానిలో ఇలా రేట్లు అన్నది పెంచడం వల్ల సో మద్యపానం ఏమైనా అరికట్టే అవకాశం ఉందా మేడం? తాగే వాళ్ళు తాగుతున్నారు, ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో ఉంటుండ్రు. మద్యపానం అరికట్టడం అంటే మన తెలుగు రాష్ట్రాలలో అది సాధ్యం కాదు మేడం. నాకు తెలిసి అంతకాలం నేనే కంట్రోల్ చేశాను, నాతో అవతలేదు. ఎంతో ఆపేసిన అయినా నాతో కావాలి. ఖచ్చితంగా రోజుకు 99 కోట్లను కావాలి నాకు. అంటే సేమ్ నాలాగా 99% ఉండరు, సేమ్ పర్సెంట్ ఉన్నారు మేడం. మద్యపానం ఏమైనా అరికట్టే అవకాశం ఉంది ఇలా ధరలు పెరగడం వల్ల? అరికడితే బెస్ట్ మేడం. ఎందుకంటే అందరూ కూడా ఫ్యామిలీ బాగుంటారు. ఇప్పుడు లాక్డౌన్ టైంలో మందు లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. లాక్డౌన్ అయిపోయింది, మళ్ళీ మందు తెచ్చారు, అందరి జీవితంలో కమ్ చేశారు. మొత్తం క్లియర్ చేస్తే అందరూ హ్యాపీగా ఎవరి పనులు పని చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. మద్యపాన నిషేధమే బెస్ట్. ప్రస్తుతం వైన్ రేట్స్ ఎలాగున్నాయి, క్వాలిటీ ఎలా ఉంది? జగనన్న మనకేం మామూలు చెప్పడానికి ఏమి లేదు. మీరు పెట్టిన పథకాలు బాగున్నాయి. కొద్దిగా ఈ టైంలో మందు అంటే అందరూ ఉన్నారు కదా, మందు కోసం ఆలోచిస్తున్నారు. కొద్దిగా రేట్లు తగ్గించారా బాగానే ఉంటుందండి. మామూలుగా అదే పర్లేదు, మహిళలందరూ బాగానే ఉంటారు. ఇప్పుడు మానాటలందరూ ఎంతో కదా, అంటే కొద్దిగా తాగుతాము అని దానికి ఇది బాధ, ఇంకేం కాదు. మీరు తగ్గించండి, నెక్స్ట్ మీరు మాకు సీఎం. అంతే. క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటారు? క్వాలిటీ పర్లేదమ్మా, క్వాలిటీ అయితే పర్లేదు, కానీ కొద్దిగా సామాన్య ప్రజలకు కొద్దిగా ఇబ్బంది. అందుకని దానికోసం ఎదురు చూస్తున్నాం. సో ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉన్నదంటారు మేడం? 100% పర్వాలేదు మేడం, బాగుంది. పరిపాలన బాగుంది, పరిపాలన ఎక్సలెంట్ అమ్మా. పరిపాలన సూపర్. మా జగనన్న నెంబర్ 1. మా జగనన్నతో మా చాలు. కొద్ది మందు ఇలా ఉన్నారు కదా, మందు కోసం కొద్దిగా వెయిట్ చేస్తున్నాం. వాటికోసం మీరు కొద్దిగా తగ్గించుకుంటే అంతగా మనకేం లేదు. మరి ఇంకా 3 రాజధానుల కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 3 రాజధానులు పర్లేదు, 3 రాజధానులు మనకి విశాఖపట్నం ఉన్నా పర్లేదు, మనకి ఆంధ్ర ఉన్నా పర్లేదు. ఒకటే ఆ రాజధానిలో పర్లేదు, కానీ మీరు మాత్రము మా రాజధానికి మీరు బాగు చేయడానికి కావాలి, అంతే. 3 రాజధానులు మంచిది, బెస్ట్ మేడం. ఒకటి అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి కూడా మేలు చేసి మనకి విశాఖపట్నం రాజధాని బెస్ట్. వాళ్ళకి మా ఇచ్చేసి ఇబ్బంది ఎవరిని ప్రజలు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మనకి విశాఖపట్నం రాజధాని బెస్ట్. ఎవరికి మేడం మీరు సరే ఓకే మేడం, నేను అన్నీ ఓకే. ఇంత లైక్ చేస్తారు మీరు మీడియా, ఏమైనా మీరు తగ్గించేమో మీరు చెప్తారా ప్రభుత్వానికి? జగన్ ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, ఏపీ అండ్ టీఎస్ 2 రాష్ట్రాలలో మీ మీడియా ద్వారా మీరు కొద్దిగా మాకు మా తరపు నుంచి చెప్తున్నా, కొద్దిగా హెల్ప్ చేస్తే రేట్ తగ్గితే మాకు కూడా ఇచ్చిన సేపు ఉండేది మేడం. అది కూడా మీరు చేయాలి. మీరు చెప్పడం వల్లే కదా తెలుస్తుంది. సో మీడియా ద్వారా, మీడియా ఉన్నదే అందుకు. సో ఇక 3 రాజధానుల కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ మేడం, ఈ 2 రాజధానులే చాలా ఎక్కువైపోయినాయి. ఇంకో రాజధాని అంటే కానిపోయింది మేడం. ఈ 2 స్టేట్లు పర్వాలేదు, 3 రాజధాని అవసరం లేదు. ఒక 2 చాలు, 3 వద్దు అంటారు మేడం. 2 ఏటంటారు? 2 అంటే ప్రెస్ మన అమరావతి ఒకటి,
తెలంగాణ ఒకటి ఇప్పుడు విడిపోయింది. సేపు ఇక్కడ ఉంది ఇక. ఇప్పుడు ఇంకా 3 అంటే మన కాని మీద అది బాగుండదు. అంటే సరిపోద్ది అంటారు అమరావతి? అమరావతి ఒకటి చాలు మేడం, 100% అమరావతి ఒకటి చాలు. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు టీఎస్ ఒకటి చేసింది తెలంగాణ స్టేట్ అండ్ 2 ఏపీ, ఈ 2 స్టేట్స్ మస్తు. గురుగారు ఒక రూరల్ లైఫ్ కావాలి మనకి. అంటే రాజకీయం అంటే రూరల్ లైఫ్, బై ద పీపుల్, ఆల్ ద పీపుల్, అందరం ఉన్నాం. ఓకేనా? మనకే ఆ రాజకీయం కావాలంతే. ఓకేనమ్మా? మా జగన్ చెప్పింది కరెక్ట్ అమ్మా. మన దేశం కూడా మన విశాఖపట్నం బాగుపడాలి కదమ్మా. ఇప్పుడు వాళ్ళే బాగుపడిపోతే ఏమో తల్లి. మన ప్రజలు ఉన్నారు, మన చదువు సంజులైన బోల్డ్ మంది ఉన్నారు. అందరూ బాగుపడి బాగా చేసుకోవాలి కదా. 3 రాజధానులు కావాలంట. 3 రాజధానులే కావాలి. ఇది అక్కడే ఇచ్చేసి చంద్రబాబు అనేది ఇచ్చేసి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు తీసుకొని ఉంటే అది ఎలాగవుతుంది తల్లి? అలాగవుతుంది. ఎక్కడికి మనం ఉన్నాం కదమ్మా. చిన్నప్పటి నుంచి మేము బతికిన వాళ్ళం, అందరం బతికిన వాళ్ళం. ఈ విశాఖపట్నం గడ్డల మీద బతుకున్న అందరం. మాకు రాయిందని వస్తే మాకు ఇచ్చిన ఉద్యోగులు ఏదో పనులు వస్తుంది, ఏమైనా వస్తుంది. మరి ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉన్నదంటారు? ప్రభుత్వం బాగానే ఉందమ్మా. మూడు రాజధానులు తప్పేం లేదు కదమ్మా. ఇప్పుడు కర్నూలు ఉంది, అది ఉంది, అది మన విశాఖపట్నం ఉంది కదమ్మా. ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా మన ఈ సెంటర్లో కూడా మేము మాలాంటి వాళ్ళు అందరూ లేబర్ లాంటి వాళ్ళు ఏదో చిన్న పనులు గిన్నెలు వస్తాయి, బాగుపడతాం. మెయిన్ ఐ వాంట్ ఉద్యోగం, ఐ వాంట్ ద ఉద్యోగం. ఓకేనా? ఐ వాంట్ ద ఎంప్లాయ్. ఓకేనా? మేము మెయిన్ బాధపడుతున్నాం, ఇంకేం కాదు. కానీ అందరూ బాగుపడుతున్నారు అంతే. జగన్ పాలన చాలా బాగానే ఉంది, జగన్ పాలన అంతా బాగానే ఉంది. ఇప్పుడు మేము బీఎడ్ చేసిన వాళ్ళం, ఎంఐ చేసిన అందరం మేము మెయిన్కి ఇబ్బంది పడుతున్నాము. మాకు జాబులు తీసామనుకో జగన్ అన్న చాలు, మనకేమొద్దు. జగన్ జాబులు తీసారనుకో. చిన్న మందు కోసం తప్ప మా జగన్ చేసినవన్నీ సూపర్ అమ్మా. మా జగన్ అన్నగా ఎవరికి ఆటో వాళ్ళకి కాదు, 40 సంవత్సరాలకు కాదు, ఎవరికి కాదు, అందరికి ఇచ్చారమ్మా. చిన్న మందు రేట్లు పెంచుకొని చిన్నది ఎవడెవలో తాగునున్న అడుగుతుంటారు, మాలాంటి అడుగుతారు. ఇక నేను కూడా మాట చెప్తాను అనకూడదు, కానీ అంతా బాగానే ఉందమ్మా. జగన్ పాలన బాగానే ఉంది. సో క్వాలిటీ ఎలా ఉన్నది? వైన్ క్వాలిటీ ఎలా ఉంది? బాగుందా? క్వాలిటీ వాళ్ళు చెప్పిన రేట్లు వాళ్ళు అమ్ముకుంటారమ్మా. వాళ్ళు అమ్ముకున్న రేట్లు మేము తాగినాం కదా, మేము ఏదో టైంకి వెళ్ళి కొనుక్కొని వైన్ కోట అంటే మనకు అంతే కదండి. వైన్ కోట వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోయి అది చేసిందమ్మా. జగన్ అన్న పాలసీ మాత్రం చాలా జగన్ మీరు చేసిన పనిలో చాలా పర్ఫెక్ట్. మీరు చేసిన సూపర్. మీ తెలిసినంతవరకు బాగా తెలుసు, మా పల్లెటూరు అంతవరకు బాగా ఫేమస్ జగన్ గురించి. మీరు చేసిన పనులు చాలా ఇది అన్నమాట. ఒకటి అనే మీరు మా కోసము డిఎస్ తీయండి, మేము కష్టపడతాం మేము చేస్తాము. ఒకటే ఐ వాంట్ డిఎస్ అంతే, ఇంకేం లేదు. ఆయనలాగా ఎవరమ్మ పెడతాను, ఆయనలాగా ఎవరమ్మ 40 సంవత్సరాలకి ఎవరమ్మ ఇచ్చారు? చంద్రబాబు ఇచ్చాడా అనకూడదు. ఆటో వాళ్ళకి ఎవరైనా ఇచ్చారు డబ్బులు? ఎవరైనా చేశారు? అమ్మఒడి ఎవరైనా ఇచ్చారమ్మా? మరి మీకు తెలుసు కదమ్మా, మరి మా జగన్ అన్నీ చేశాడు. చిన్నదే అందరు రేట్లు తెప్పి. నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎలక్షన్స్? జగన్ అన్నయ్యే. నెక్స్ట్ మా జగన్ అన్నయ్యే. ఓకేనా? అన్నయ్య నెక్స్ట్ మీరు మాకు రావాలి. ఏదైనా మా జగన్ నెక్స్ట్ శ్రీకాకుళం విధాన శాఖ అన్నయ్య. అన్నయ్య మీరు శ్రీకాకుళం విధాన శాఖ మొత్తం ఉన్నాం కదా, ఈస్ట్ వెస్ట్ గోదావరి మొత్తం కూడా మావే. చెప్తానా? మనకి ఏం లేదు. మీరు చేసిన పథకాలు, మరి అమ్మఒడి మా నాడు నేడు మీరు పెట్టిన పథకాలు మాకు చాలా ఉన్నాయా, మనకేమొద్దు అనే. మీరు మాకు వస్తే నెక్స్ట్ మీరు మాకు బతుకుంది అన్నయ్య. డబ్బులు ఆ రోజుల్లో మీరు మా పెద్ద బతుకు మా పేరు ఇప్పుడు మా అన్నయ్య మీరున్నారా అంతే అంతే, మనకేమొద్దు. నమస్తే అండి, పేరు? శ్రీ అండి. ఏం చేస్తుంటారు మీరు? మీ గ్లాస్ కట్టండి. వైన్ అలవాటు ఉందా మీకు? ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ప్రెసెంట్ క్వాలిటీ ఎలా ఉన్నది? ఇప్పుడైతే క్వాలిటీ చాలా వరస్ట్గా ఉంది, బాగాలేదు. మరి ధర అనేది ఎలా ఉంది? కాస్ట్ కూడా ఎక్కువ ఉంది, రేటు అప్పటికంటే ఇప్పుడు రేట్ ఎక్కువ. ఇలా ధరలు అనేది పెరగడం వల్ల ఏమైనా మద్యపాన నిషేధం ఏమైనా అవుతుందా? మంది అయితే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కదా, వాళ్ళ నిర్ణయం బట్టి మేము ఫాలో అవుతాం. ఆపేస్తే మేము ఆగిపోతాం. అంటే
గవర్నమెంట్ తెచ్చిన బ్రాండ్లు మీకు నచ్చుతున్నాయి, ఇంతకు ముందు బ్రాండ్లు బాగున్నాయా? ఫస్ట్ బాగుంది, ఇప్పుడైతే వేస్ట్, చాలా వేస్ట్, ఘోరం, ఫుడ్ ఎక్కట్లేదు నేను. సో ఓవరాల్గా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? అయితే నీ సమాధానం చెప్పలేను దానికి. అంతా బాగానే ఉందమ్మా, చిన్న మందు విషయంలో చిన్న ప్రాబ్లం ఉంది. దానికైతే నీ సమాధానం చెప్పలేను. అదే చెప్పాను. ఎందుకంటే అటు వెళ్తే మనకే భయం, ఇటు వెళ్తే మనకే భయం, ఎట్టి చెప్పలే పరిస్థితి. ఎందుకు భయం, ఎందుకు మీరేమనుకున్నారా చెప్పండి. నేను ఒక్కరిని చేస్తే నేను చేయలేను, అందరూ చేయాలి, నువ్వు ఒక్కడి వల్ల పని అవ్వదు. నేను చెప్పగలను, నా వల్ల ఏం పని అవుతుందా? అవ్వదు. మరి ఇక రాజధాని కోసం వస్తే రాజధాని ఏదైతే బాగుంటుంది, చాలా చర్చలు నడుస్తున్నాయి. మనం వైజాగ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ అది రానివ్వట్లేదు. అది వస్తే డెవలప్మెంట్ అవుతుంది వైజాగ్, కూడా కానీ రానివ్వట్లేదు అది.